వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. పేదరికం అంటే తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఉన్న పరిస్థితిని పేదరికం అంటారు. అయితే ఒకప్పుడు తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఏవో అయి మురికి తగిలిన బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని, ఉండడానికి ఇల్లు లేకుండా చెట్ల కిందన, పుట్ల కిందన ఉన్న పరిస్థితులు చాలానే చూసి ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఎవరు కూడా చావడానికి వెనకంజ వేయకపోయేవారు. ఎప్పుడు చంపుతావు దేవుడా నన్ను, ప్లీజ్ తీసుకెళ్ళిపో అన్నా కూడా వాళ్ళకు చావు వచ్చేది కాదు. ఎందుకంటే అప్పటి వాతావరణ పరిస్థితులు అలాంటివి. అప్పటి తిండి అలాంటిది. ఒకరోజు వాళ్ళు 10 రోజులు తినకపోయినా కూడా నెక్స్ట్ రోజు లేవడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కేవలం 3 రోజులు తినకపోతే హాస్పిటల్ బెడ్‌లెక్కుతున్నారు. పేదరికం పెరుగుతున్న కొద్దీ అనారోగ్యాలు ఎక్కువవుతున్నాయి. కాలం మారుతున్న కొద్దీ ఆలోచనలు పెరుగుతున్నాయి. ఆలోచనలు మారుతున్నాయి. సృజనాత్మకత ఎక్కువగా మారుతుంది. ఉద్యోగాలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి దాదాపుగా పేదరిక నిర్మూలనకి చాలా అవకాశంగా దొరుకుతుంది. అయితే ఓవైపు పేదరిక నిర్మూలనకి ఇదంతా ఒక కారణమైతే, మరోవైపు పేదరిక నిర్మూలనకి మన ప్రభుత్వం చేసే అనేక కార్యక్రమాల వల్ల పేదరిక నిర్మూలన చాలా వరకు తగ్గుతూ వస్తుంది. అయితే ఓవైపు బియ్యం పంపిణీ చేయడం కానీ, విద్యార్థులకు సాయం చేయడం కానీ, రైతులకు అనేక పథకాలు తీసుకురావడం కానీ, ఉద్యోగుల కోసం సాయం చేయడం కానీ, ఈ కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఉపయోగించుకొని దాదాపుగా పేదరిక నిర్మూలనని అడ్డుకుంటున్నారు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు గరీబీ హఠావో అని, రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు బేకారీ హఠావో అని కాంగ్రెస్ నేతలు కొన్ని నినాదాలు చేశారు. అయితే ఈ నినాదాలని చాలా గట్టిగానే తోసిపుచ్చేశారు వాజ్పేయి గారు. మీరు గరీబీ హఠావో అంటున్నారు, బేకారీ హఠావో అంటున్నారు. మీరు చెప్పే నినాదాలు తప్పు. అవి గరీబీ హఠావో కాదు. గరీబియోం కా హఠావో. బేకారీ హఠావో కాదు. బేకారియోం కా హఠావో. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు కానీ మీరు పేదలకి ఎలాంటి సాయం చేయట్లేదు. ధనవంతులుగా ఉన్న వాళ్ళని పైకి తీసుకొస్తున్నారే కానీ పేదలుగా ఉన్న వాళ్ళని ఎలాంటి ఫుడ్ లేక, ఎలాంటి వసతులు లేక, నీటితో కానీ, తిండితో కానీ, గూడు లేక అలమటించి చచ్చిపోతున్నారే తప్ప, అలా పడిపోతుందే తప్ప పేదరికం వృద్ధి రేటు. మీరు పేదలని పైకి తీసుకురావట్లేదు. ధనవంతులుగా ఉన్న వాళ్ళని మాత్రమే పైకి తీసుకొస్తున్నారని చాలా గట్టిగానే స్పందించారు వాజ్పేయి గారు. అయితే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో గత 10 సంవత్సరాల నుండి 16.1% ఉన్న పేదరిక నిర్మూలన రేటు ప్రస్తుతం 2.1%కి పడిపోయింది. ఎంతగా వృద్ధి రేటు పడిపోయిందో మీరు ఆలోచించుకోండి. అయితే ఒకప్పుడు 45% ఉన్న వృద్ధి రేటు 16%కి పడిపోతే ప్రస్తుతం 16% ఉన్న వృద్ధి రేటు 2.1%కి పడిపోయింది. భారతదేశం క్రమంగా వృద్ధి రేటు పడిపోతూనే వస్తుంది పేదరిక నిర్మూలన. అయితే ఇది భారతదేశానికి ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. భారతదేశం చాలా ముందంజలో నడుస్తుందని చెప్పుకోవాలి. 2011-12లో పేదరిక నిర్మూలన రేటు 16.2% అంటే 10 సంవత్సరాల తర్వాత 2022-23 నాటికి 2.3%కి పేదరిక నిర్మూలన రేటు వృద్ధి రేటు తగ్గిపోయిందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. ఒక కుటుంబంలో దాదాపుగా $3 ఎవరైతే సంపాదిస్తారో, అంటే $257 ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు పేదలు కాదు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే ఒకప్పుడు $2.15 సంపాదిస్తే వాళ్ళు పేదలు కాదు అనే సూత్రం 2017 దాకా వర్తించింది. కానీ ప్రస్తుతం $3 సంపాదిస్తే వాళ్ళు పేదలు కాదు అని చెప్పి 2021 నుంచి ఈ సూత్రం కొనసాగుతూ వస్తుంది. అయితే 2011లో దాదాపుగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 34 కోట్లు ఉంటే 2022లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయింది. ఎంతలా పడిపోతూ వస్తుందో చూడండి. భారతదేశం ఎంతలా అభివృద్ధి చెందుతుందో చూడండి మీరే. ఇండియాలో 2024లో 5.4 కోట్ల మంది దాదాపుగా $3 కంటే ఎక్కువ సంపాదించేవారు. అయితే ఈ లెక్కన చూసుకుంటే భారతదేశంలో ప్రస్తుతం 5.4% మంది అత్యధిక పేదరిక స్థాయిలో గడుపుతున్నారని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. 2024 ఇండియాలో దాదాపుగా 5.4 కోట్ల మంది $3 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ లెక్కన చూసుకుంటే భారతదేశంలో 5.4% అత్యధికంగా పేదరిక వృద్ధి రేటు ఉందని ఈ ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. అంతేకాకుండా భారతదేశం చేపడుతున్న కార్యక్రమాల వల్ల, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కార్యక్రమాల వల్ల, రాయితీలు ఇవ్వడం వల్ల, ఉపాధి అవకాశాలు చేపట్టడం వల్ల భారతదేశంలో పేదరిక నిర్మూలన దాదాపుగా తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటి అంటే పట్టణానికి, గ్రామానికి మధ్య దూరం కానీ, అంతరం కానీ తగ్గడం వల్ల ఇది ఒక గొప్ప సూచనగా చెప్పుకోవచ్చు. ఈ పట్టణానికి, గ్రామానికి మధ్య అంతరం తగ్గేదనేది భారతదేశంలో చాలా గొప్ప విషయం. అత్యంత పేదల్లో 54%, దాదాపుగా 54% ఏ రాష్ట్రాల్లో అయితే ఎక్కువ మంది జనాభా ఉన్నారో అక్కడే పేదరికం కూడా ఎక్కువగా ఉంది.
ఎక్కడైతే జనాభా ఉన్నారో అక్కడే పేదరికం ఎక్కువగా ఉంది. అయితే మన దేశంలో దాదాపుగా 5 అతిపెద్ద రాష్ట్రాలైన 5 ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రాల్లో పేదరికం ఎక్కువగా ఉందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. దాదాపుగా కేరళ గాని, మహారాష్ట్ర గాని, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడే పేదరికం ఎక్కువగా ఉందని ప్రపంచ బ్యాంక్ చాలా స్పష్టంగా చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే తీవ్రమైన పేదరికం అనేది 18.4% నుంచి 2.8% పడిపోయింది. అదేవిధంగా పట్టణాల్లో ఉండే పేదరికం అనేది 10.7 నుంచి 1.2% పడిపోయింది. దాదాపుగా పల్లెకి, పట్టణానికి మధ్య అంతరం దాదాపుగా 7.7% నుంచి 1.7% పడిపోయింది. ఇప్పుడు చూస్తే ప్రస్తుత కాలంలో పల్లెకి, పట్టణానికి ఎలాంటి తేడా లేదు. ఒకప్పుడు పట్టణాలు వేరే విధంగా ఉంటే, పల్లెలు వేరే విధంగా ఉండేయి. కానీ ఇప్పుడు 2 ఏ వైపు చూసినా కూడా పట్టణాలు, పల్లెలు ఒకే విధంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు భారతదేశం భారతదేశం సాధించిన ఘనత ఇది.